శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుజుడు ఇంపార్టెంట్గా రాశ్యాధిపతి అవటం వల్ల ఒక మేషరాశి జాతకుడు జీవితంలో స్వతంత్రంగా ఎదగాలంటే కంపల్సరిగా అతని యొక్క జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే గోచారరీత్యా కుజుడు వివిధ స్థానాలు మారినప్పుడు అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ మేషరాశి వారి మీద కుజుని యొక్క సంచార ఫలితం 100% ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ స్థితి ఈ మేషరాశి వారికి చాలా గొప్ప మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే నూతనంగా పారిశ్రామిక రంగంలో కానీ సంపాదించే మార్గంలోకి రావాలన్నా, ఒక ఉద్యోగంలో చేరాలన్నా, స్వతంత్రంగా వృత్తిలో చేరాలన్నా కంపల్సరిగా ఈ
కుజుని యొక్క స్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. నెంబర్ 1గా ఈ రాశి వారికి ఏంటంటే కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఈ రాబోయే 2 నెలల్లో కంపల్సరీగా జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే అది సొంత గృహం నిర్మించుకొని వేరే కొత్త గృహంలోకి వెళ్ళచ్చు, జీవనోపాధి గురించి వేరే ప్రదేశం వెళ్ళి అక్కడ స్థిరపడవచ్చు, లేదంటే వ్యాపార రీత్యా వేరే ప్లేస్లోకి వ్యాపారం మారడం కానీ ఏదైనా మొత్తం మీద ఈ జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి మరి కళాశాలలో మారడం వల్ల, కొత్త కాలేజీలో చేరడం వల్ల, హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల మొత్తం మీద వేరే ప్రాంతంలో వారి యొక్క విద్య కొనసాగవలసి ఉంటుంది. ఇక మనకి ఈ మేషరాశి వారికి ఎస్పెషల్లీ ఏర్పడినటువంటి ఏలినాటి శని ప్రభావం, ఇప్పుడు ఈ కుజుడితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ఈ రాశివారు ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా వాళ్ళ పరిశ్రమ స్థాపించవచ్చు, లేదన్నా ఒక వెంచర్ లాంటిది స్టార్ట్ చేసి ఏదో వారి స్థాయిని బట్టి ఒక 10 ఎకరాలో 50 ఎకరాలో స్థలం కొని దాన్ని రియల్ ఎస్టేట్ స్థలాలుగా మార్చుకోవడం కానీ, వెంచర్లు వేయడం కానీ, విల్లాస్ కట్టడం కానీ చేసుకోవచ్చు. మరి శుక్రుడు కూడా వ్యయస్థానంలో ఉండి ధనస్థానంలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టితో పాటు కుజునితో కోణ దృష్టి ఏర్పడింది. ఇది సినిమా రంగంలో ప్రవేశించి, అంటే మీడియా రంగం ఏదన్నా అవ్వచ్చు, ఒక టీవీ సీరియల్ కానీ ఒక సినిమా కానీ తీయడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఎవరన్నా కొత్తగా ఇండస్ట్రీలో అంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. అది నిర్మాతగా వెళ్ళచ్చు, నటిగా వెళ్ళచ్చు, నటులుగా వెళ్ళచ్చు, మొత్తం మీద ఇండస్ట్రీలో ప్రవేశించడానికి ఈ రాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఇక ఇంచుమించుగా మనకి ఈ శుక్ర అలాగే శనిగ్రహాల కలయిక కూడా ఈ కుజుని యొక్క అర్ధకోణ దృష్టి ప్రభావం వల్ల ఏదైనా భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉన్న ప్రాంతంలో కాకుండా మీరు వేరే ప్రాంతంలో, అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ క్యాపిటల్లోనో జిల్లా కేంద్రంలోనో మారి అక్కడ మీ జీవనోపాధి సాగించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్గా ఏంటంటే చాలా కాలంగా మీరు ఏదైతే మీ దగ్గర అమ్మకుండా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కానీ, మీరు ఏదన్నా మీకున్నటువంటి ఆస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే ఈ రాబోయే, అంటే కుజుడు కర్కాటక రాశిలో ఉండగా జూన్ 6వ తారీఖు లోపల మీ యొక్క స్థలాలు కానీ గృహాలు కానీ వాహనం ఏదన్నా అమ్ముడుపోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి జీవితంలో సెటిల్ అవ్వడానికి, స్థిరమైనటువంటి ఆదాయం వృత్తి ఏర్పడడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి
సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకళ్ళ ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.